హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో టైల్స్ పని ఎట్టుంటుంది, ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి గ్రౌట్ అనమాట, మాజూను. ఈ మాజూను మామూలుగా సిమెంట్తో చేస్తారు, కానీ టైల్స్ పైన టైల్స్ వేయాలంటే ఈ మాజూన్తో అనేది టైల్స్ చేస్తారనమాట. చూడండి, నా వేసుకో అది నాకు ఈ విధంగా రేకు ఉంటుంది. దీంతో లాగినామంటే ఇల్లు కరెక్ట్గా అతుక్కుంటుంది అన్నమాట టైల్స్ బిల్ల. టైల్స్ పైన టైల్స్ చేయడానికి ఈ గ్రౌట్ అనేది వాడతారు. ఇది వచ్చేసి కార్నర్లో కంపల్సరీ పెడితే గ్యాప్లు అనేవి బాగా వస్తాయి. ప్లస్ వచ్చేసి ఈ క్లిబ్బులు పెట్టడం వల్ల ఏదన్నా అప్ అండ్ డౌన్ ఉన్నా, అన్బ్యాలెన్స్ ఉన్నా కరెక్ట్గా బ్యాలెన్స్ రీచ్ అవుతుంది అన్నమాట. వాటిలో వచ్చేసి ఈ ఎర్రై క్లిబ్బు దీన్ని ఏ విధంగా పెట్టి తోస్తున్నామంటే కింద ఏదన్నా తగ్గున్నా హైట్ లేస్తుంది, ఇది ఏదన్నా హైట్ ఉన్నా అనిగిపోతుంది. ఒకటే లెవెల్ అన్నమాట బ్యాలెన్స్. ఈ పెట్టడం వల్ల పని నీట్గాను ప్లస్ చూసేదానికి బాగుంటుంది, అన్ని రకాల చాలా మంచిది. ఈ గ్యాప్లు ఫిల్ చేసేదానికి గ్రౌట్. ఈ గ్యాప్లు ఒక్కొక్కరు ఒక్కొక్క చాయిస్ అనమాట. కొంతమంది వైట్ టైల్స్కి బ్లాక్ వేస్తారు కలర్ఫుల్గా కనిపించేదానికి, కానీ ఇక్కడైతే వైటే వేస్తున్నాము. వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఈ గ్యాప్లు పెట్టడం వల్ల చూడండి కొంచెం వర్క్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. చాలామంది మనకు పెట్టరు, గ్యాప్లు పెట్టకుండా ఉంటే రేపు ఏదైనా టైల్స్ డ్యామేజ్ వచ్చినా, ఏదైనా ఒక బండ పగిలిపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఊడ తీసుకొని వేసుకునేదానికి ఉంటుంది అవకాశం. అదేదో ఇలాంటప్పుడు అతికిచ్చి కరిపించేసి పెట్టాం అనుకో, గ్యాప్లో సరబత్ ఉండదు, డస్ట్ పడుతుంది. అది నీట్గాను ఉండదు వర్క్. ఒకవేళ ఏదన్నా హైటు మనం ఇప్పుడు ఏదన్నా చేయి పెట్టినాం తగులుకుంటుంది, ఇది కరిపించేసినప్పుడు టైల్స్ అనేటివి కరెక్ట్గా ఉండవు, కొంచెం అన్బ్యాలెన్స్గా అప్ అండ్ డౌన్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ క్లిప్పులు పెట్టడం వల్ల బాగుంటుంది. ఆ రూమ్ అయిపోయింది, ఇప్పుడు ఈ రూమ్ స్టార్ట్ చేసాము. ఇదంతా మొత్తం కంప్లీట్ చేయాలా. ఇదే విధంగా ఈ సూక్ మొత్తం, ఈ షాపింగ్ మాల్ మొత్తం వేయాలి ఇదే విధంగా టైల్స్. ఇది వచ్చేసి మీటర్ లెక్కన కాంట్రాక్ట్ తీసుకున్నాం మనము. దీనికి వచ్చేసి మోల్డింగ్కి వచ్చేసి 20 kd అనమాట, హెల్పర్కి వచ్చేసి 15 kd. అంటే మన ఇండియా డబ్బులో ఒక మోల్డానికి 5000 రూపీస్ వన్ డే లేబర్, అంటే ఒక రోజు కూలీ వేసే మనిషికి, టైల్స్ ఫిట్టింగ్ చేసే మనిషికి 5000 రూపాయలు ఉంటుంది. హెల్పర్కి వచ్చేసి దగ్గర 4000 ఉంటుంది 15 దినాలంటే. అంత ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ కూలీలు. ఒక బ్యాగ్ వచ్చేసి 2 దినార్లు, ఏది మాజును, దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది లేబర్ ఛార్జ్ ఒక మనిషికి కూలి వచ్చేసి. కానీ అంత కూలి అయినా కానీ లెక్క చేయరు, మెటీరియల్ కంటే ఎక్కువ ఉంటుంది ఇది ఒక మనిషి మళ్ళెం కూలి. ఈ పని వచ్చేసి 30 రోజులు ఉండదు గ్యారంటీగా, ఎందుకంటే 10 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి 20 రోజులు ఉండొచ్చు, ఒక్కొక్క నెలలో అసలే ఉండకపోవచ్చు. కానీ కూలీలు మటుకు తగ్గే క్వశ్చన్ ఉండదు, ఎందుకంటే మనం ఒక్కరం తగ్గించేది కాదు. ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం కువైట్లో ఆ కానూన్ అనమాట, దాన్ని కానూన్ అంటారు. ఈ రూల్స్ దాని ప్రకారమే నడుస్తాయి లేబర్ ఛార్జ్ అనేది. ప్లస్ వచ్చేసి మీటర్కి అయితే సపరేట్ అనమాట, మీటర్ హిసాబు. దీనికి ఓన్లీ కొంతమంది మెటీరియల్తో కూడా కాంట్రాక్ట్ తీసుకుంటారు, కొంతమంది వచ్చేసి ఓన్లీ లేబర్ ఛార్జ్తో తీసుకుంటారు. అలాంటప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన డ్రిల్ మిషన్లు, ఎల్టీలు, ఏదైనా పగలగొట్టాలా, టైల్స్ రిమూవ్ చేయాలా, దానికి సంబంధించిన కటింగ్ మిషన్లు అన్నీ మనమే తెచ్చుకోవాలా. సేమ్ మన ఇండియాలో లాగానే, కానీ ఇక్కడ కూడా కానీ ఛార్జీలు కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ రోజు పని ఉండదు. ఇక్కడ కనీసం ఒక రోజు ఉండాలన్నా కానీ మనం అకామాకి మనకు ఇంటికాడ ఆధార్ కార్డు ఎట్నో ఇక్కడ సివిల్ ఐడి అలాగా అది లేనిదే కొన్ని షాపింగ్ మాల్స్లో లోపలికి కూడా పంపారు. فلافل واجد زين.
نعم شوف هذا مدير شركة ايه مدير كبير. هذا مدير شلونك انت زين؟ حبيبي الله يبارك انا زين ولا كربوش؟ لا ان شاء الله شغل زين. చూడండి మేము కేఎఫ్సి పెట్టి అందరికి జనాలకి ఇచ్చే شغل معلم 100%. పని చేపించుకునే మాల్యం మియా మియా అంటాడు బాగుండారు అంటున్నారు. చూడండి جملون واجد ఇది ఒక చిటికి నేల అంత ఉంది, ఇది ఒక మన ఫింగర్ ఉన్నంత ఉంది. ఇది వచ్చేసి శాండ్విచ్. لا ఈ శాండ్విచ్ ఇచ్చాడు ఆయన. بس يخلص فيه خروف పని బాగా చేయండి హోటల్కి వచ్చాను అంటున్నాడు. خروف కానీ ఇప్పుడు మటుకు ఇది ఈ శాండ్విచ్ తిని పని చేయమంటారు. చూడండి ఈ అరబ్బీ వాళ్ళు ఇటాట వాళ్ళు ఈ అరబ్బీ వాళ్ళు తిండి బెటర్. ఈ శాండ్విచ్ ఇప్పుడు తెచ్చిన టైం ఎంత? ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఇప్పుడు ఈ శాండ్విచ్ తిని పని చేయండి అని చెప్తాడు. 100 ఫీల్స్ మనకు దగ్గర దగ్గర 20 రూపాయలు పడుతుంది. నేను కేఎఫ్సి తెచ్చిపెడితే మనుషులకి నాకు చూడండి ఏం శాండ్విచ్ తెచ్చిపెట్టినాడు. ఇది తిని పని చేయాలా? చూడండి అన్నని అడగండి కనీసం ఈ శాండ్విచ్ తిని పని చేస్తారన్నా? ఒక్క శాండ్విచ్ తిని ఇంత కష్టం పని చేస్తారా? చూడండి ఆయన ఏమంటాడు, సూర్యుని నాకుడికి తరుముకొని కొట్టనట్టాడు. ఇద్దరు పని చేస్తారా? తీసుకొచ్చి దీన్ని పెట్టేది ఈ శాండ్విచ్ లేదంటే ఇప్పుడు వచ్చేసి ఇదైతే కంప్లీట్ చేసాము. చూడండి ఎట్టున్నదో మన పని. చూడండి మన పని ఎంత నీట్గా ఉందో. లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక సెలబ్రిటీ కనిపిస్తాడు, పనికి వచ్చాడు ఈరోజు. ఈ వీడియోలో ఒక సెలబ్రిటీ వస్తున్నాడు. అన్న కేఎఫ్సి తీసుకుని వచ్చి 10 దినాలు ఖర్చు పెట్టి అందరికీ కేఎఫ్సి పెడితే మనమే సూకు ముదీరు మళ్ళీ పని అయిపోయినాక పొట్టేళ్ళకి వచ్చానంటున్నాడు. పని అయిపోయేతలకి చచ్చిపోతారు సగం జనాలు. ఎందుకంటే ఆకలితో అలమటించి హార్డ్ వర్క్ కదా, అందులో నిద్ర మేలుకొని. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి మనిషి వాల్యూవే తెలియదు. మన ఇండియా అన్నా కానీ ఒక వాల్యూవే ఇవ్వరు అన్నమాట అరబ్బీ వాళ్ళు. ఇప్పుడు 10 దినాలు అంటే 2,800 రూపాయలు పెట్టి కేఎఫ్సి తీసుకొని వచ్చి అందరం తినేసి మళ్ళీ పని చేసుకున్నాం. 3 గంటలప్పుడు ఇప్పుడు 3 అయింది టైం. రూపాయలు శాండ్విచ్ తీసుకుని వచ్చి, అదే శాండ్విచ్ కూడా కాదు ఇది, అదే ఫలాఫెల్ శాండ్విచ్ తీసుకుని వచ్చి ఇచ్చి మళ్ళీ ముదీర్ ఆయన పని అయిన తర్వాత హోటల్ కోసి పెడతారన్నారు. ఇటాటోళ్ళు చాలా మంది ఉన్నారు. సరే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారులే అనుకొని అట్లా గమ్ములు ఉన్నారు అనుకో, ఆకలితోనే చేయాలి పని. కానీ అన్న దగ్గర అట్లా ఉండదు. ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫుడ్ ఖచ్చితంగా నా ఇమ్మడే ఎవరు పనికి వచ్చా మనం ఫుడ్ అనేది కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. పర్ఫెక్ట్గా తినాలా, పని చేయాలా. కాబట్టి ఫస్ట్ కడుపు నింపుకోవాలి, తర్వాత పని చేయాలి. అన్న దగ్గర రూల్ అట్లే ఉంటుంది. సో పని చేస్తున్నాడు, చేపిస్తున్నాడు. దేవుడి దయ వల్ల ఈ విధంగా ఉండడం వల్ల 10 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కోవిడ్లో ప్రశాంతంగా పని చేసుకున్నాం. పని లేనప్పుడు కూడా ఏదో డెలివరీ ఇంకోటో దేవుడి దయ వల్ల చేసుకుంటున్నాము. మీరు కూడా ప్రతి ఒక్కరే చెప్తున్నా, ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళే చెప్తున్నా, కుదిరితే నడుచు, లేదంటే పరిగెత్తు, లేదంటే ఇంకా స్పీడ్గా పరిగెత్తు, ఏదో ఒక పని చెయ్యి. ఊరికైతే ఉండగాకో. నేను లేబర్ పని నేను ఫీల్ ఎప్పుడు అవ్వాలా. నన్ను ఎంతోమంది అన్నా నీకెందుకురా యూట్యూబ్, నీకు అవసరమా బేల్దారి పని చేసుకునేవాడు అని. నాకు ఇబ్బందిలా. 100 మంది 100 అనుకోని, నేను ఒకరి కోసం నేను కష్టపడాల, నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నా. ఐ లైక్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఆల్సో వర్క్ మై లవ్. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అన్న ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని 10 మందికి పని చూపిస్తాడు. ఒకరికి ఇద్దరికి కాదు, 10 మందికి పని చూపిస్తాడు. ఇది ఇంటి దగ్గర బేల్దారి పని చేసాడు. ఏ రోజు నామోజుగా ఫీల్ అవ్వాల. ఇక్కడ అదే బేల్దారి పని అమ్మని ఒక స్థాయికి తీసుకుని పెట్టింది. ఎప్పుడు కూడా పనిని నామోజుగా ఫీల్ అయ్యి ఇది పడినారనుకో, అది ఎప్పటికీ పైకి ఎదగలేము మనం. ఎప్పుడు నామోజుగా ఫీల్ అవ్వద్దు, ఏదో ఒక పని చేసుకొని బతకాలి. సో పని చేసుకునే దగ్గర మాత్రం అన్న కాంప్రమైజ్ అవ్వడు. మీకు పని ఎలా ఉంటుంది ఏంటని చెప్పి చూపిద్దామని చెప్పి నేను వచ్చిన. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని అన్నకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తూ ఉంటాడు. మీ సపోర్ట్ నాకుంటే ముందు ఇంకా మంచి వీడియోలు తీస్తాము. ఇంకా వీడియోస్ కాదు, మంచి పనులు చేస్తాం. మనం చేసే పని ఎట్టుంటుంది మీ అంటే కొంతమంది అందరూ బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. సంపాదించుకున్న వాళ్ళు లేరని కాదు, లేనోళ్ళు కూడా అందరూ సమానంగా సంపాదించుకోవాలి అనేది నా ఆలోచన. అందుకని చెప్పి మనం ఈ పొద్దు నేను సంపాదించుకున్నాను, నేనే పెద్దవాడిని అయిపోవాలని నేను ఎప్పుడు అనుకోను. ఎవరు అనుకోవద్దు కూడా. మన స్వార్థం మనం చూసుకోవద్దు. 10 మందికి హెల్ప్ చేయండి, ఏదే 10 మందికి పని చూపిండి. మీ వల్ల 10 మంది 10 కుటుంబాలు బాగుపడుకున్న 10 మంది అయినా బాగుపడేట్టుగా చేయండి. మీ చేతనైంది.
వల్ల ఏదో ఒకరు బాగుపడాలి. అన్నతో పాటు ఈ పెద్ద సూక్లో పని అంటే ఒప్పించుకున్నాడు. షాపింగ్ మాల్ అన్నమాట ఇది సూక్ అంటే. ఈ అరబ్బీలో షాపింగ్ మాల్ని, మన తెలుగులో షాపింగ్ మాల్ని అరబ్బీలో సూక్ అంటారు. ఇది ఫైలన్ ఏరియాలో ఉంటుంది, చాలా పెద్దదనమాట. అంతా మొత్తం కాంటాక్ట్ ఒప్పించుకున్నాడు. నేను రావడానికి కారణం అంటే రాత్రిలో మా కోవిటోళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని రావడానికి కారణం ఇక్కడ ఈ పని చేసే వాళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చూపిద్దామని చెప్పేసి. సో మొత్తం అంతా క్లియర్గా మీకు ఈ వీడియోలో అర్థమైపోయింటుంది. చాలామంది కష్టపడుతున్నారు మన తెలుగు వాళ్ళు. చాలామంది ఈ పనులే కాదు, పని దొరక్క ఏదో ఒక పని చేసుకొని, అది టైల్స్ పని లేదంటే ఏదైనా సిమెంట్ మోసే పని, కమ్మిలు మోసే పని, ఏది పట్టించుకోరు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా ఏదో పని చేసుకుంటున్నారు. కానీ దొరికిన పొద్దు దొరికినట్టు, దొరకకపోయింది అనుకో ఖాళీగా ఉంటున్నారు. సో దయచేసి ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, కోవిడ్లో గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుంటే దయచేసి వాళ్ళ ఇబ్బంది పెట్టకండి. వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఇక్కడ. అది చూపిద్దామని చెప్పేసి లైవ్లో ఎలా ఉంటుందని చెప్పి చూపిద్దామని వచ్చా. చూడండి అండ్ ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా మన ఛానలే. ఓకే, అన్నకన్నా పెద్దన్న ఉన్నాడు, తర్వాత అన్నకన్నా చిన్న ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏదన్నా బట్టలు కొనుక్కొని వస్తే సరిపోకపోతే మేము వేసుకునేవాళ్ళం. అంత ఇదిగా మమ్మల్ని ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగానే చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదేలాగా చూస్తున్నారు. సో నాకు ఫస్ట్ సబ్స్క్రైబ్, నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటేనే చాలామంది దగ్గర సబ్స్క్రైబ్ చేయించాడు. నేను ఉన్నాను కానీ నువ్వు వెనక బ్యాక్ బోన్గా ఉండి. సో మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం అని చెప్పట్లే, ఇది కూడా మన ఛానలే. మీరు సపోర్ట్ చేశారంటే ఎవరైనా పైకి వస్తారు, ఎవరు ఇది పడరు. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరన్నా కువైట్లో ఉండి పని దొరక్క ఇబ్బంది పడుతున్నారు అండ్ ఎక్కువ టైల్స్ పని చేయగలిగే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పక్క అన్న దగ్గర పని, నా దగ్గర పని ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుపోతా. అది మీ వాళ్ళు ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు పలానా వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారన్న బయట పని లేక అని మీకు తెలిసి వాళ్ళు కాంటాక్ట్లో ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద, లేదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో అన్న ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు, తీసుకొని వెళ్తాడు పనికి. కానీ నా దగ్గర పని ఉన్నప్పుడు మట్టుకే, పని లేనప్పుడు నేను ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. పని ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే తీసుకెళ్తా. చాలామంది ఇప్పటికీ ఇక్కడ నైట్ పని చేసేటప్పుడు ఒక అతను వచ్చాడు మొన్న, ఒక 3 రోజులు వచ్చాడు. కనీసం రూమ్ బాడుకి తిండికి కూడా లేదంట. నాకు వేరే మంచి చెప్తే అతను కొద్ది రోజులు తీసుకోమంటే పని లేదు ఇంతకుముందు, ఇప్పుడు పని పడింది. ఫస్ట్ అతనికే చెప్పిన వస్తావా అంటే వస్తా అన్నాడు. ఒక 2-3 రోజులు వచ్చాడు. నైట్ అతని ప్రాబ్లం ఏమో నిద్ర సరిపోకో ఏమో రాలేదు నువ్వు ఈరోజు అని చెప్పినాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకో మనిషి అదే మాదిరి ఇబ్బంది పడుతుంటే అతను తీసుకొచ్చాం. అట్టా ఏదన్నా వాళ్ళ వస్తే వాళ్ళకే ప్రిఫరెన్స్. అంటే సూక్ కదా, సూక్ కాబట్టి డే టైంలో రన్ చేసుకుంటున్నారు సూక్ని. ఆ తర్వాత నైట్ టైంలో పని చేయండి వచ్చి అంటున్నారు. కాబట్టి నైట్ టైం మేలుకొని పని చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అదిగా కొత్తగా ఉండే వాళ్ళకి, అలవాటు లేని వాళ్ళకి నిద్రకి. మీరు ఎవరైనా సరే పనులు ఖాళీగా ఉండేవాళ్ళు పక్క కామెంట్ చేయండి. అండ్ సాల్మియా అని ఉండేది, ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా పని కావాలి అంటే వచ్చి పని చేసుకోవచ్చు. పని నా పొద్దు మాత్రం పక్క తీసుకుని వెళ్తాడు. పని లేకుండా ఉంటే అన్న కూడా ఖాళీయే, ఏదైనా ఆటలు ఇది అవుతూ ఉంటాడు బయట. సో అది దయచేసి కోవిడ్లో గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో నా డ్రెస్కి ఒక లైక్ వేసుకోండి. నా డ్రెస్ చూడండి, నైటీ మాదిరి ఉంది. నైటీ ఇచ్చాడు. ఇంత పని చేసి నేను ఒక ముకావాలి, అదే ఒక కాంట్రాక్టర్ని. నాకు చూడండి, కొంచెం చూసి నాకు చూడండి నా డ్రెస్ ఎట్లా ఇచ్చాడో. డ్రెస్సు ఇంపార్టెంట్ కాదు మనకి, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఈ రెండు సాఫ్గా ఉంటే జిందగీ సాఫ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.